హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ చీకులు. ఈ చికెన్ చీకులు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ 3 స్పూన్స్ వేస్తున్నాను. మీకు మస్టర్డ్ ఆయిల్ వద్దంటే మీరు నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, కానీ ఈ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెరుగు 1 కప్ తీసుకొని దాన్ని బాగా వడకట్టాలి. ఈ వడకట్టిన ఈ గడ్డ పెరుగుని ఈ ఆయిల్లో వేయాలి. ఇప్పుడు ఇందులో కారం 1 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమంలో మనం కసూరి మేతిని వేసుకోవాలి. ఇది మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా శుభ్రం చేసిన బోన్లెస్ చికెన్ 1/2 kg వేయాలి. చికెన్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని చికెన్ మొత్తానికి పట్టించాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇదంతా చికెన్ మొత్తానికి పట్టించాలి. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ఈ చికెన్ని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ చీకులు చేసుకోవడానికి ఆనియన్ 1 కప్, టమాటా 1 కప్, క్యాప్సికమ్ 1 కప్ ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. దీనికోసం మనం కబాబ్ స్టిక్స్ తెచ్చుకోవాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ స్టిక్స్కి మనం చికెన్ని 1 by 1 పెట్టాలి. అలాగే ఆనియన్, టమాటా, క్యాప్సికమ్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా అన్ని స్టిక్స్కి మనం చికెన్ని, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా అన్నిటినీ పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా చేసిన చికెన్ చీలికలను పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ చీలికలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఓవెన్లో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఓవెన్ని మనం ప్రీహీట్ చేయాలి. 190 degrees దగ్గర 10 minutes దీన్ని ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఒక ట్రేలో చికెన్ చీలికలను తీసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ అయిన తర్వాత ఓవెన్ని ఓపెన్ చేసి చికెన్ చీలికలను అందులో పెట్టాలి. ఇక్కడ మనం ఓవెన్ని టిక్కా మోడ్లో పెట్టి 180 degrees దగ్గర 30 minutes ఉంచాలి. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత మనం ఓవెన్ని ఓపెన్ చేసి వీటిని రివర్స్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న 15 minutes మళ్ళీ మనం ఓవెన్లో పెట్టాలి. ఇప్పుడు 30 minutes అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు చికెన్ చీలికల మీద చాట్ మసాలాని మనం స్ప్రింకిల్గా వేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ చీలికలు రెడీ. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.